ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో ప్రతిదినం వాక్యం వింటూ దేవునిలో చక్కగా బలపడుతున్నారా? ఈ లాక్డౌన్ సమయాలు నెమ్మదిగా తొలగించబడుతూ దేవుని యొక్క కృపను బట్టి ప్రజలు మరలా తిరిగి వారి వారి పనులకు వెళుతూ ఉండగా మరలా తిరిగి ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. అయితే మానవాళి మనుగడ నేడు ప్రశ్నార్థకమయ్యింది. భవిష్యత్ ఏం జరుగుతుందో తెలియటలేదు. మనుషుడు బ్రతుకుతాడో చనిపోతాడో అర్థం కాని పరిస్థితులలో నేటి దినాలు ఉన్నాయి. ఈ వైరస్ మీ యొక్క ప్రభావం వల్ల ప్రపంచములోని ప్రతి దేశం ఈ రోజున విలవిలాడుతుంది. దీనికి ఇంకా వ్యాక్సిన్ రిలీజ్ అవ్వలేదు కనుక మనుషులే తగిన జాగ్రత్తగా ఉండాలని, వారి జాగ్రత్తలు వారే పాటించాలి అని ఎంతో మంది పిల్లారా చెబుతూ ఉన్నా ఆ వైరస్ వ్యాప్తి అనేది చెందే రీతిగా చెందుతూనే ఉంది. అయితే దేవుని మహాకృప ప్రభువు ఇలాంటి దినములలో కూడా ప్రతి దినం వాక్యము వినడానికి సహాయము చేస్తూ ఉన్నాడు. నిజముగా దేవునికి నేనెంతో రుణస్థుడనై ఉన్నా. కారణం ఏమిటి అంటే దేవుడు సజీవుడుగా నన్ను బ్రతికించి ఇలాంటి పరిస్థితులలో వాక్యాన్ని అందించడానికి చక్కని కృప అనుగ్రహించాడు. ప్రతిదినం చక్కగా దేవుని వాక్యాన్ని క్రమముగా దేవుడు అందిస్తూ ఉండగా మనము బలపరచబడడానికి ప్రభు చక్కని కృపనిచ్చాడు. ఈ దినము కూడా దేవుని లేఖనములలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో అని ప్రార్థనాపూర్వకముగా వినే ప్రతి బిడ్డతో ప్రభువు ఈ రాత్రి మాట్లాడునుగాక. ఈ రాత్రి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితములో ఆయన సన్నిధి మనము అనుభవించున్నట్లుగా, ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించున్నట్లుగా, ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చున్నట్లుగా ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యమును వింటూ ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రియులారా, బైబిల్ గ్రంథాలను సిద్ధం చేసుకున్నారా? నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకున్నారా? ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడూ విననటువంటి నూతనమైన సంగతులను మనము పులాలో ఊహించనటువంటి రీతిగా ప్రభువు మనతో మాట్లాడుతూ మన బలపరుస్తున్నాడు. దైవజనునిగా మీకు బోధించడమే కాదు, వర్తమానం అయిపోయిన తరువాత మరలా ఆ వాక్యాన్ని నేను కూడా వింటూ ఉన్నాను.
ఈ వినడాన్ని బట్టి దేవుడు ఎంతగా మనల్ని బలపరుస్తున్నాడో, వాక్యం ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడో నాకు అర్థమవుతుంది. నేను కూడా అనేక విషయాలలో బలపడుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ రాత్రి మనము చెప్పుకొనిన రీతిగా నిద్ర వలన ఎంత ప్రమాదం ఉందో, లేక సంసోను నిద్రించుట వలన ఏమేమి తొలగిపోయాయో తనలో నుండి, తాను ఏమి పోగొట్టుకున్నాడో ఈ రాత్రి ప్రియులారా మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షవరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి కాల వేళ నీ లేఖనములు వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. దైవజనునిగా నన్ను బలపరిచి విరాకడ కొరకే సిద్ధపరచుమని వాక్యము బయలు వెళుతూ ఉండగా నీ అద్భుతమైన కార్యములు ప్రజలలో జరిగించి మీరు మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, నేటి దినములు బహుభయంకరమైన దినములు. ఈ యొక్క దినములలో దేవుని వాక్యాన్ని మనము విని వాక్యమును బట్టి మన అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలి. వాక్యమును బట్టి అంతరంగ పురుషుడు బలపరచబడాలి. కానీ నేటి దినములలో అనేక మంది సంసోను వలె బలమును పోగొట్టుకుంటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అనుకుంటారు, మనకెందుకండి బలం, ఆరోగ్యంగా ఉంటే చాలు. పులారా, నేను మాట్లాడుతున్నది శరీర సంబంధమైన బలముని గూర్చి కాదు. శరీర సంబంధమైన బలం నీకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని సేవకునిగా నేను మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఆత్మీయ బలమును గూర్చి పులారా లేఖనములు బోధిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మనకు ఎందుకు ఆత్మీయ బలం, నేటి దినములలో ఆత్మీయ బలం ఎందుకు అవసరమో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళతాం. మనము పరలోకమునకు వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా మన శరీరమును అంతరంగ పురుషుడు విడిచిన తరువాత ఈ ఆత్మ బయలుదేరి మొదటి ఆకాశమును దాటాలి. మన తలపైన 3 ఆకాశములు ఉన్నట్లుగా అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనమునందు సెలవిచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనమునందు 3వ ఆకాశము అని సంబోధించాడు. అంటే మన తలపైన
మూడు ఆకాశములు ఉన్నట్లుగా వాక్యం బోధిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి పరమునకు వెళ్ళాలి అనంటే మొదటి ఆకాశమైన వాయుమండలమును దాటాలి. ఈ వాయుమండలములో పులారా దురాత్మ శక్తులు కాపురమున్నట్లుగా వాక్యములో పౌలు గారు బోధించారు. ఎఫెసీ పత్రికను వారు రాస్తూ ఆయన అన్నాడు, ఆకాశమందలి దురాత్మల సమూహము అని వర్ణించాడు. అనగా ఆకాశములో మేఘమండలములో దురాత్మలు నివాసమున్నాయి. దానిని దాటి రెండవ ఆకాశమైన జ్యోతుల మండలమును దాటాలి. అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిగిన రెండవ భాగం. దానిని దాటితేనే గాని మహా ఆకాశము అనబడుతున్న దేవుని సింహాసనము యొద్దకు పులారా సంఘము వెళ్ళే అవకాశము లేదు. సంఘం ఎక్కడకు ఎత్తబడుతుంది అంటే నా మాట గమనించాలి. చాలా మంది మధ్యాకాశమునకు సంఘం ఎత్తబడుతుంది అని పులారా బోధిస్తారు. అయితే సేవకులు బోధించిన మాటను బట్టి సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుందా అని అంటే సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది అన్న మాట లేదు బైబిల్లో. కానీ ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము అన్న మాట ఉంది. చూడండి, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అంటాడు. ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతాం. అయితే మరి సంఘం ఎక్కడికెత్తబడుతుందండి? ఈ మూడు ఆకాశాలలో. ఒకవేళ దైవజనులు చెప్పినట్లుగా సంఘం మధ్యాకాశమునకు అని అంటే మూడు ఆకాశములలో మధ్యన ఉన్న ఆకాశం జ్యోతుల మండలము. జ్యోతుల మండలానికే గాని సంఘం ఎత్తబడేది వాస్తవమైతే సంఘం అక్కడ ఉండాలి కనుక ఆ ప్రాంతం ఖాళీ చేయబడాలి. అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తొలగించబడాలి. సంఘము ఎత్తబడిన తరువాత కూడా సూర్యుడు మిగిలిన ప్రజలకు వెలుతురునిస్తాడు. చంద్ర నక్షత్రములు మిగిలిన ప్రజలకు రాత్రి వేళ కూడా వెలుగునిస్తాయి. విడవబడిన జనాంగములకు సూర్య చంద్ర నక్షత్రములు దిన కాల సంవత్సరములను తెలియజేస్తాయి. కనుక ఇప్పుడు సంఘము ఎత్తబడేది మధ్యాకాశం అనబడుతున్న రెండవ ఆకాశమునకు కాదు. సంఘం ఎక్కడికెత్తబడుతుంది అని అంటే దేవుని సింహాసనము అనబడుతున్న మహా ఆకాశమైన మూడవ ఆకాశమునకు. ఈ ఆకాశమే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో దేవుడు చేసిన ఆకాశం. ఆదికాండ 1:1 నందు మనం చదువుతున్నప్పుడు దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అంటాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు అన్నటువంటి ఆ మాటను బట్టి మనము ధ్యానిస్తే 2వ వచనం దగ్గరికి వచ్చే సమయానికి ఆకాశాన్ని గూర్చి ఏ విషయం తెలియపరచబడలేదు. కానీ భూమి మాత్రము నీళ్లలో మునిగిపోయినట్లుగా భూమిని తిరిగి మరలా దేవుడు కలుగజేసినట్లుగా చూస్తాం.
అయితే ఆ మొట్టమొదటి చేయబడిన ఆకాశము మహా ఆకాశము అని దినవృత్తాంతముల గ్రంథములో పులారా మోషే గారి ద్వారా దేవుడు ఆ మాటలు చెప్పాడు. దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 14వ వచనం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఆకాశము మహాకాశం. ఆకాశము అనగా మేఘమండలము. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనము నుండి 8వ వచనం వరకు చేయబడిన సృష్టిలో ఉన్నది ఆకాశం. ఇది ఆకాశం. ఆదికాండం 1:1లో ఉన్నది మహా ఆకాశం. దానినే నా సింహాసనము అని దేవుడు సంబోధించాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పులారా దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు సంఘము ఎక్కడికి ఎత్తబడాలి అనంటే దేవుని సింహాసనమైన ఆ మహా ఆకాశమునకు ఎత్తబడాలి. చూడండి వాక్య గ్రంథాన్ని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఎవరు ఈ శిశువు అని అంటే, ప్రకటన గ్రంథములో రాయబడిన ఈ స్త్రీ అనగా 12వ అధ్యాయములో రాయబడిన ఈ స్త్రీ భూమి మీదనున్న సార్వత్రిక సంఘానికి ముంగుర్తు. ప్రపంచములో ఉన్న క్రైస్తవ సంఘాల అన్నిటికీ ఈ సంఘము, ఈ స్త్రీ ముంగుర్తు. అయితే స్త్రీ అనబడుతున్న ఈ సంఘాలు ఎత్తబడలేదు. కానీ సంఘములో నుండి ఎవరైతే మగ సిరి కలిగిన బిడ్డగా జన్మిస్తున్నాడో, మగ సిరి కలిగిన బిడ్డ పుడుతున్నాడో, ఆ బిడ్డ ఎత్తబడ్డాడు. స్త్రీ ఎత్తబడలేదు. ఆమె గర్భములో నుండి వచ్చిన బిడ్డ ఎత్తబడ్డాడు. స్త్రీ సంఘం. అయితే గర్భములో నుండి వచ్చిన బిడ్డ ఎవరు అంటే మగసిరి కలిగిన వాడు, అనగా సార్వత్రిక సంఘం. ఎవరైతే మగసిరి కలిగిన బిడ్డగా జన్మిస్తారు, అనగా మగసిరి అనగా పోరాడి గెలిచిన వాడు. యాకోబును గూర్చి మాట్లాడుతూ ప్రవక్త అయిన హోషేయ అంటాడు, అతడు మగసిరి గలవాడై దేవుని దూతతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు అన్నాడు. అనగా పులారా మగసిరి అనుభవం ఏమిటి అంటే జయపు అనుభవం, గెలిచిన అనుభవం. ఎవడు భూలోకములో సార్వత్రిక సంఘముగా ఉంటాడు అంటే లోకమును గెలిచినవాడు, శరీరమును గెలిచినవాడు, పాపమును గెలిచినవాడు, అపవాదిని గెలిచినవాడు. మగబిడ్డ వలె వాడు సంఘములో నుండి ప్రభువు యొక్క 7వ బూర మ్రోగగానే వాడు బయటకు రాగానే వాడు కొనిపోబడతాడు. సంఘం ఎత్తబడాలి, సంఘం ఎత్తబడాలి. అయితే జాగ్రత్త మనం గమనించాలి, సంఘము ఎత్తబడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అంతేకాకుండా సంఘము పైకి ఎత్తబడుతున్నటువంటి తరుణములోనే, అంతకు ముందుగానే ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహం భూమి మీదకు వచ్చేస్తాయి. ఆకాశమందు కాపురమున్న అపవాది శక్తులు భూమి మీదకు వచ్చి భూమిలో ఉన్న మనుషులను కలవరపరుస్తాయి.
వాక్యం మనం చదువుతున్నప్పుడు విషయాలు చాలా స్పష్టంగా పులారా లూకా భక్తుడు రాశాడు. ఈ దురాత్మలు కిందకి వచ్చి ప్రజలను కలవరపరిచి భయంకరమైనటువంటి రీతిగా అల్లకొల్లోని సృష్టిస్తాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనలో ఎవరైనా ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి మరణిస్తే, ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి చనిపోతే, చనిపోయిన ఇతని అంతరంగ పురుషుడు, ఇతని ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళాలి, పరదేశికి వెళ్ళాలి. ముందు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి అక్కడ జడ్జిమెంట్ జరిగిన తరువాత అతడు పరదేశంలోనికి వెళ్తాడు. విశ్వాసి కదా అని చెప్పి డైరెక్ట్ గా పరదేశికి వెళ్ళడు. విశ్వాసి అయినా, అతడు సేవకుడైనా, సంఘ పరిచారకుడైనా ఒక వ్యక్తి చనిపోగానే ముందు దేవుని ఎదుట నిలబడాలి. అనగా 3వ ఆకాశములో ఉన్న సింహాసనము దగ్గర నిలబడాలి. అక్కడ ప్రభువు చెప్పిన మాటను బట్టి, తన విశ్వాస క్రియలను బట్టి అతడు విశ్రాంతి తీసుకునే రీతిగా పరదేశంలోనికి వెళతాడు. అయితే ఇప్పుడు మనం విశ్వాసిగా వెళ్ళాలి అని అంటే మొదటి ఆకాశముగా కనబడుతున్న వాయుమండలములో పులార దురాత్మల సమూహం ఉంది, దెయ్యపు శక్తులు ఉన్నాయి. ఈ దెయ్యపు శక్తులను మనము గెలిచి అప్పుడు మన ప్రయాణం కొనసాగించాలి. గెలవాలి అని అంటే ఇప్పుడు మనకు ఆత్మ బలము అవసరం. ఆత్మ బలం అవసరం. వాడిని మనం చాలా తక్కువ అంచనా వేయకూడదు. అపవాది పులారా చులకనగా చూడకూడదు. వాడు లోకములో బలవంతుడిగా పనిచేస్తూ ఉన్నాడు. వాడి యొక్క దురాత్మల సమూహం కూడా బలముగా పనిచేస్తున్నాయి. వాడిని మనం గెలవాలి అంటే మనకెంత బలం ఉండాలో ఉదాహరణకు బైబిల్ గ్రంథములో జరిగిన ఒక సంఘటన చెబుతాను, గమనించండి. దానియేలు భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఉపవాసము ఉండి ప్రార్థించినప్పుడు 21 రోజు వరకు ఆ ఉపవాస ప్రార్థనకి జవాబు రాల. ఎందుకని? ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు అని నమ్ముతాం కదా. మరి ఉపవాసం ఉండి 21 రోజు ప్రార్థన చేస్తే ఎందుకు రాలేదు అంటే, దానియేలు ఉపవాసం ఉన్నది అందరూ ఉండే లోకరీత్యగా ఉన్నాడు. ఉపవాసములు బైబిల్ గ్రంథమును బట్టి 3 విధాలుగా ఉన్నాయి. ఒకటి సంపూర్ణ ఉపవాసం, అనగా దేవునితో గడిపి ఏమి తినకుండా, ఏమి త్రాగకుండా, అసలు మనుషుల వైపే సావాసం లేకుండా దేవునితోనే సావాసం చేయడం. ఇది మోషే ఉన్నాడు. రెండవది మాదిరికరమైన ఉపవాసం, అనగా ఏమి తినకుండా, ఏమి తినకోకుండా ఉపవాసం ఉండడం. ఇది యేసు ప్రభువారు అరణ్యములో బాప్తిస్మము పొందిన తరువాత 40 రోజులు ఉన్నాడు. అయితే దానియేలు దగ్గరికి వచ్చే సమయానికి దానియేలు 3 వారములు ఉపవాసం ఉన్నాడు. కానీ ఆయన లోకరీత్యగా ఏదో అల్పాహారం తింటూ డ్యూటీ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అంటాడు, 3 వారములు గడుచు వరకు నేను నా నోటికి ద్రాక్షారసమును గాని ఏదైనా మంచి ఆహారం గాని నేను భుజించలేదు అంటాడు. అంటే అర్థం ఏమిటి? లోకరీత్యా మామూలుగా ఉపవాసం ఉన్నాడు. దీనిని బట్టి ఆయన ప్రార్థనలో శక్తి కనపడల. 21 రోజు ఆలస్యమైపోయింది వర్తమానం రావడం. 21 రోజు తర్వాత గాబ్రియేలు వర్తమానమును తీసుకొని దానియేలు దగ్గరికి వచ్చాడు. దానియేలు దగ్గరికి వచ్చి గాబ్రియేలు చెప్పిన మాట ఏంటి తెలుసా? దానియేలు, నీవిక్కడ ప్రార్థన ప్రారంభించగానే నేను బయలుదేరే పరలోకములో. అయితే నేను పరలోకములో బయలుదేరి మహా ఆకాశమైన 3వ ఆకాశమును దాటి 2వ ఆకాశమైన
జ్యోతుల మండలమును దాటి మొదటి ఆకాశమైన మేఘమండలములోకి వచ్చే సమయానికి అక్కడ ఇదిగో మాదియా పారశిక దేశపు రాజు నన్ను అడ్డుకున్నాడు అన్నాడు. అనగా అపవాదిని అక్కడ మాదియా పారశిక దేశపు రాజుగా పోల్చి గాబ్రియేలు చెబుతా ఉన్నాడు. అతడు నన్ను 21 రోజు కిందకు రానిలేదు, అందుకే సమాధానం ఆలస్యమైపోయింది అన్నాడు. అనగా ఒక దేవుని దూత అయిన గాబ్రియేలు దూతని అపవాది కిందకు రానియకుండా 21 రోజు ఆపాడు. వాక్య గ్రంథమును బట్టి ఒక్క దూత యుద్ధము చేస్తే ఒక రాత్రిలో 1,85,000 మందిని చంపుద్ది అని రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం చదువుతా. రాజుల 2వ గ్రంథము 19:35 ప్రకారం ఒక దూత బలము ఎంతో, ఒక దూత శక్తి ఎంతో పిల్లారా లేఖనం బోధిస్తుంది. అంత బలమున్న దేవుని దూతని, అంత బలముగా యుద్ధమాడే దూతని దియక అపవాది కిందకు రానియకుండా 21 రోజు ఆపాడు. ఒక రాత్రికే 1,85,000 మందిని చంపే దేవుని దూతని వాడు 21 రోజు రాకుండా ఆపాడు అంటే వాడి బలం ఎంత? ఇప్పుడు వాడి బలము ఎంత? మరి అంత బలమున్న వాడిని మనం ఎదుర్కొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మన ఆత్మ బలం ఎంత ఉండాలి? మన ఆత్మ బలం ఎంత ఉండాలి? ఈ రోజున నీ ఆత్మీయ బలమెంతో ఎప్పుడైనా గ్రహించావా సోదరుడా? వాక్యం వింటున్నావు మంచిది, ప్రార్థన చేసుకుంటున్నావు మంచిది, ఆత్మను పొందానంటున్నావు మంచిది, వాక్యం బాగా తెలిసంటున్నావు మంచిది. అయితే నీ అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? నీ ఆత్మ ఎలాగుంది? పౌలు అంటాడు, నేను శారీరకముగా బలహీనుడనే, కానీ నా ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుతున్నాడు. దినదినము వాడు ఎదుగుతున్నాడు, దినదినము బలపరచబడుతున్నాడు. ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అస్సలు 100కి 95 మందికి మనలో ఉన్న ఆత్మ ఎలాగుందో కూడా తెలియదు. మీరు ఎప్పుడైనా మీ ఆత్మని మీరు చూసుకున్నారా? లేక ప్రభువు సన్నిధిలో ప్రభువా నా అంతరంగ పురుషుడు ఎలాగుంటాడో ఒక్కసారి బయలుపరుచయ్యా అని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా? మీరు రక్షించబడినప్పుడు దేవా నా ప్రతి పాపమును కడుగు, నా ప్రతి పాపమును క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు నీ ఆత్మ మీద ఉన్న ఆ మాలిన్యాన్ని, ఆ ఆత్మ మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని కడగడం ఎప్పుడైనా పులారా మీరు తెలుసుకున్నారా? ఈ రోజున మీ ఆత్మ బ్రతికుందా, అసలు చచ్చిపోయిందా? మీ ఆత్మ ఎదుగుతుందా, లేక పులారా పేలగా ఉందా? మీలో ఉన్న అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిన తర్వాత వెళ్ళేది నీ శరీరము కాదు, నీలో ఉన్న ఆ ఆత్మే. మరి ఆ ఆత్మ ఎలా ఉందో తెలియకుండా, ఆ ఆత్మ బలమును గురించి ఆలోచించకుండా, ఆ ఆత్మ జీవితమును గురించి పరిశీలన చేయకుండా ఎంతకాలం భక్తిలో ఎదుగుతున్నామంటే దేని కొరకు ఎదుగుతున్నట్లు? చాలా మంది ఎందుకురా ప్రార్థనకి వెళుతున్నావు అంటే సమాధానము లేదు. మనకు ఒక సామెత ఉంది, తెక్కలోడు తిరణాలకు వెళితే ఆడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కదిగా సరిపోయిందట. ఇంతకాడు ఎందుకు వెళ్ళాడో తెలీదు. అందరు ఎక్కుతుంటే పైకి ఎక్కేవాడు, అందరు దిగుతుంటే కిందకి దిగేవాడు. ఇంతకు పైకి వెళ్ళి ఏం చేసేవాడు తెలియదు, కిందకు వచ్చి ఏం చేసాడు తెలియదు. ఇవాళ చాలా మంది బ్రతుకు అలాగే ఉంది. సంఘానికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. సంఘములో నుంచి బయటకు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారో తెలియదు. ఏమి వింటున్నారో తెలియదు.
ఎందుకు వెళ్తున్నారో తెలీదు, వాళ్ళ ఆత్మీయ జీవితం అని తెలీదు. ఏదో ప్రభు నమ్ముకున్నామండి, మేలు చేశాడు, అందుకే బాప్తిసం పొందాం గనక వెళుతున్నాం. పులారా దేవుని వాక్యం వినాలి గనక వెళుతున్నాం, ప్రార్థన చేసుకోవాలి గనక వెళుతున్నాం, మంచిది. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, నీ అంతరంగ పురుషుని గురించి ఏమి ఆలోచించావు? ఆలోచించండి. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో సంసోను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట, అతని బలము తొలగిపోయెను. బలమును సంపాదించుకోవలసిన వాడు సంఘమనే స్త్రీ దగ్గర బలమును పొందుకోవలసిన వాడు సంఘమనే స్త్రీ తొడ మీద పండుకొని బలాన్ని పోగొట్టుకున్నాడు. ఇవాళ చాలా మంది సంఘములోనికి వచ్చి బలపడాలి, సంఘములోనికి వచ్చి ఎదగాలి, సంఘములో పులారా శక్తివంతులుగా తయారవ్వాలి. కానీ సంఘములోనికి వచ్చి వాళ్ళ ఆత్మీయ బలాన్ని పోగొట్టుకుంటున్నారు. సంఘములోనికి వచ్చి వాళ్ళ ఆత్మీయ బలమును పులారా నాశనము చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? సంఘములోనికి వచ్చిన వాళ్ళు మెలకువ లేకుండా నిద్ర పోవుటయే కారణం. సంఘములోకి వచ్చిన బిడ్డలకు మెలకువ ఉండాలి, సంఘములోకి వచ్చిన బిడ్డలు మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోవడం వల్ల సంసోను నిద్రపోతూ తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున విశ్వాసులైన వారు వాళ్ళ ఆత్మీయ బలం ఎందుకు పోయింది, వాళ్ళ ఆత్మీయ బలాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? కారణం ఏమిటి అంటే పులారా, ఒకటే, మెలకువ లేకుండా వాళ్ళు సంఘములో నిద్రిస్తా ఉన్నారు. సంఘములో నిద్రిస్తున్నారు. నిద్ర ఎంత భయంకరమైనదో వాక్య గ్రంథములు 2 విషయాలు నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, నిద్ర వల్ల ఏం జరుగుతుందో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. బాగా గమనించాలి. యేసు ప్రభువారు పరలోకమును గూర్చిన ఉపమానాలను బోధిస్తున్నప్పుడు ఆ ఉపమానాలలో ఒక శ్రేష్టమైన ఉపమానముగా ఒక రైతుని గూర్చి, ఒక వ్యవసాయాన్ని గూర్చి ప్రభువు బోధించాడు. పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుంది అని చెబుతూ ఒక రైతు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయన పొలములో గోధుమలను విత్తాడు. ఆ పంట ఫలిస్తుందని, దాని రాబడి ఫలము చేతికొస్తుందని, పంటకు తగిన రీతిగా కష్టపడాలి అని ఆయన పులార పని చేసుకుంటున్నాడు. అయితే గోధుమలను విత్తిన ఆయన పొలమును కావలి కాసుకోవాలి. శత్రువు వచ్చి ఒకవేళ విత్తనాలు పాడు చేస్తాడేమో అని చెప్పి, లేక పక్షులు వచ్చి విత్తనాలు పట్టుకుపోతాయేమో అని చెప్పి, ఈ యొక్క రైతు పులారా, ఈ యొక్క రైతు పొలమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ పొలమును జాగ్రత్తగా కాపాడుకోవడం మానివేసి ఇతడు నిద్రించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నిద్రించాడో ఈ రైతుకి శత్రువుగా ఉన్నవాడు వచ్చి గురుగుల మధ్య, ఆ యొక్క గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాడు. బాగా గమనించాలి. రైతు ఇవాళ ఎవరయ్యా అంటే మనమే, లేక పులారా సంఘానికి వస్తే కాపరియే. రైతు మనమే. మన యొక్క హృదయం అనే పొలములో దేవుని వాక్యం అనే పులార గోధుమలను విత్తాలి. బైబిల్ గ్రంథములో గోధుమ గింజ యేసు ప్రభువారికి సాదృశ్యముగా చెప్పబడింది. యేసు ప్రభువారి చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఎలాగూ ఫలమును ఇవ్వదో, మనుష్య కుమారుడు కూడా అలాగే మరణించకపోతే ఫలముండదు అని ఆయన మరణమును గూర్చి పులారా ఆయనే బోధించాడు. గోధుమ ఆయనే, ఆయన వాక్యమే. హృదయమనే ఫలములో విశ్వాసి దేవుని వాక్యం
అనే గోధుమ గింజలను పులార విత్తుకోవాలి. అవి ఫలించాలి, అవి చక్కగా పెరగాలి. అయితే ఆ సమయములో మెళుకువ కలిగి ఉండాలి విశ్వాసి, లేక సంఘ కాపరి మెళుకువ కలిగి ఉండాలి. అయితే మెళుకువ కలిగి లేకుండా నిద్రపోవుట వలన శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్యన, ఆ వాక్యము మధ్యన గురుగులు విత్తేశాడు. మనకెవరయ్యా శత్రువు అంటే అపవాది మన శత్రువు అంటాడు పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన మాట్లాడిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమునందు పేతురు గారు అన్నాడు, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. విరోధి అనగా శత్రువు. మీ శత్రువైన అపవాది ఎవరిని మృంగాల అనివాడు గర్జించుచు తిరుగుచున్నాడు. ప్రియులారా, వాక్యమును బట్టి ఇప్పుడు మన శత్రువు ఎవరు అంటే అపవాది మన శత్రువు. అపవాది మన శత్రువు. ఒకప్పుడు వాడు మనకి స్నేహితుడే, ఒకప్పుడు మన వాడి పిల్లలుగా ఎదిగాం, ఒకప్పుడు వాడికి మిత్రులుగా పనిచేశాం. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నామో, ఆయన రక్తము చేత కడగబడి వాడి దాసత్వములో నుండి పులారా ప్రభు వైపుకి వచ్చాం. ఎప్పుడైతే ప్రభు వైపుకి వచ్చామో వాడు మనకి శత్రువు అయిపోయాడు. ఎంతకాలం నాతో పనిచేసి, ఎంతకాలం నా దగ్గర ఉండి, ఎంతకాలం నేను చెప్పినట్టు విని ఇప్పుడు అతని పక్షంకి వెళ్ళిపోయారని వాడు మనకి శత్రువు అయిపోయాడు. ఇప్పుడు శత్రువైన అపవాది ఏమి నాటాడయ్యా సంఘములో? ఏమి నాటాడు హృదయములు అంటే గురుగులను, అంటే గురువింద గింజలను విత్తాడు. బాగా గమనించాలి, గురుగులు అనేవి అచ్చం గోధుమలాగే ఉంటాయి, అవి తెలియదు కనిపెడితే తప్ప. పులారా, గురుగులు అనేవి గోధుమలాగానే కనబడతాయి, ఆ మొక్కల్లాగానే. అయితే వాటిని పరీక్షించి చూస్తే అర్థమవుతుంది ఇవి గోధుమలు కాదు, ఇవి గురుగులు అని. ఈ రోజున వేషధారులు కూడా విశ్వాసుల్లాగానే ఉంటారు. గురుగులు వేషధారులకు ముంగుర్తు. గురుగు అనేది వేషధారులకు ముంగుర్తు. పులారా, అచ్చం క్రైస్తవుల్లాగే ఉంటారు, క్రైస్తవుల్లాగే భక్తి వేషం వేస్తారు, క్రైస్తవుల్లాగే చక్కగా పాటలు పాడతారు, క్రైస్తవులాగే ప్రార్థన చేస్తారు, క్రైస్తవులాగే వాక్యం పులారా ఎండు వింటారు, క్రైస్తవులాగే సాక్ష్యాలు చెబుతారు. కానీ వాళ్ళ రంగు ఎక్కడ తేలిపోద్దో తెలుసా? దేవుడు తూర్పారబట్టినప్పుడు తేలిపోద్ది. దేవుడు తూర్పారబట్టినప్పుడు నిలబడలేక గాలికి కొట్టుకుపోయిన పొట్టువలే వాళ్ళ బ్రతుకు బయటడిపోతుంది. చాలా మంది నేటి దినాల్లో వేషధారుల వలె సంఘాల్లో ఉన్నారు. వాళ్ళని చూస్తే వీళ్ళే పరలోకం వెళ్ళే వారసుల్లా కనపడతారు, వీళ్ళే పరలోకములో వీణలు వాయించే దూతల్లా కనపడతారు, వీళ్ళే భక్తివంతులు అన్నట్టు కనపడతారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరమో చెప్పలేం. ఒకసారి బాంబేకు నేను సభలకు వెళ్ళాను. బాంబేకు సభలకు వెళ్ళినప్పుడు ఇండియా నుంచి కూడా కొయిర్ వారిని, ఆర్కెస్ట్రా వారిని, సింగర్ని వాళ్ళు పిలిస్తే పులారా వాళ్ళు ప్రసంగానికి ముందు పాటలు పాడడం, చక్కగా ఆరాధన చేయడం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని చూసి అనుకున్నాను, చక్కగా పాడుతున్నారు వీళ్ళు, మంచి ఆత్మీయులాగా ఉన్నారే అనుకున్నా. ఎందుకంటే వాళ్ళ వేషం, వాళ్ళ ప్రవర్తన అసలు క్రైస్తవుడు కన్నా వీళ్ళే నిజమైన క్రైస్తవులాగా ఉన్నారు. మీరు చూడండి, నిజముగా ఆత్మ సంబంధి అయిన వాడికి వేషధారణ క్రైస్తవుడికి ఎంత తేడా ఉంటుందో. ఆత్మ సంబంధి అయిన వాడు దీనుడుగా, నలగగొట్టబడిన వాడిగా, చాలా ప్రియులారా సింపుల్గా ఉంటాడు. ఎందుకంటే ప్రభు కృప ఇలా ఉంటే చాలండి, మనకెందుకు వేషాలు, మనకెందుకు హంగామాలు, మనకెందుకు అడవుడులు అన్నట్టుగా పిల్లలు చాలా సింపుల్గా ఉంటారు. కానీ డూప్లికేట్ క్రైస్తవులు చూడండి, వేషధారులను, వీళ్ళ అడావుడి చెప్పలేం, వీళ్ళ పరిస్థితులు చెప్పలేం. నిజముగా వాళ్ళని చూస్తే వీళ్ళే నిజమైన క్రైస్తవులు అన్నట్టుగా ఉంటారు పుల్లారా. వీళ్ళు పాటలు పాడారు, ఆరాధన చేశారు, అన్నీ బాగున్నాయి. అయితే మీటింగ్స్ పుల్లారా అయిపోయినాయి, వచ్చేసాం.
రెండవ పర్యాయం మరలా వెళ్ళినప్పుడు రూమ్ ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పారు, మొట్టమొదటిసారి వచ్చిన బ్యాచీకి అయితే మేము రూమ్ ఇమ్మని అన్నారండి. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి ఎందుకు రూమ్ ఇమ్మని అన్నారు? వాళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారే, వాళ్ళు చక్కగా ఆరాధన చేస్తున్నారే, వాద్యాలు వాయిస్తున్నారే, ఏంటంటే వాళ్ళు చెప్పారు, ఇదిగో ఆఖరి రోజున వాళ్ళు భయంకరంగా త్రాగి రూములో కక్కేసి మొత్తం రూమ్ అంతా పాడు చేశారు. పైకి చూస్తే ఎంత ఆరాధన, ఎంత పాటలో, ఎంత పులారా గలిబిలో చెప్పలేదు. తర్వాత చూస్తే వాళ్ళ జీవితాలలో భయంకరమైన స్థితి. నేటి దినాల్లో కూడా చాలా మంది వేషధారులు సంఘాల్లో ఉన్నారు. పైకి భక్తి గలవారే ఉంటారు, పైకి పులారా వాక్యం ఎరిగిన వారిలాగా ఉంటారు, పైకి ప్రార్థన పరులాగా ఉంటారు. వారి వేషాలు చూస్తే వీళ్ళే నిజమైన క్రైస్తవులు అన్నట్టుగా ఉంటారు. కానీ వేషాలు పులారా భయంకరం. ఈ రోజున మెళుకువ లేకపోతే, సేవకుడికి మెళుకువ లేకపోతే సంఘములో వేషధారులు చొరబడతారు. ఈ వేషధారులను చూసి కాపరి మోసపోయి ఏమనుకుంటాడంటే, నేను ఇంతకాలం పెంచాను కానీ నా పిల్లలకు సరైన భక్తి రాలేదు, వీళ్ళు కొత్తగా వచ్చారు సంఘములో, ఎంత భక్తి కలిగిన వాళ్ళు, ఎంత బాగున్నారు అనుకుంటాడు. కానీ లాస్ట్కి వచ్చారని తెలిసింది సంఘ కాపరికి, వీళ్ళు వేషధారులు సంఘాన్ని పాడు చేశారని. వాళ్ళ వల్ల సంఘం పాడైపోద్ది. వేషధారులు నిజమైన క్రైస్తవులుగా ప్రవర్తించే సంఘాన్ని నాశనము చేస్తారు. హృదయములో కూడా వాక్యానికి బదులుగా వేషధారణ ప్రారంభమై హృదయాన్ని పాడు చేసి చివరాఖరికి దాన్ని దెయ్యాల కొంపగా మార్చేస్తారు. జాగ్రత్త సుమా. మెళుకువ లేకపోతే ఆ రైతు వ్యవసాయం నిష్ప్రయోజనమైపోయింది. తన యొక్క పంట పులారా పాడైపోయింది. శత్రువు పులారా గురుగులు విత్తేశాడు. ఈ రాత్రి వేళ ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ ఆత్మీయ జీవితములో కూడా మెళుకువ చాలా అవసరం. ఒకవేళ నిద్రపుచ్చబడుతూ ఉన్నావేమో, ఎవరైనా నిద్రపుచ్చుతున్నారేమో, ఆత్మీయ జీవితంలో ఆలోచించండి. మెళుకువ లేకపోతే దెబ్బతింటావు. రెండవది, మెళుకువ లేకపోతే ఎంత ప్రమాదమో ఒకటి చెబుతా. ఇంకొక విషయాన్ని, సౌలు దావీదును చంపడానికి తరుముతున్నాడు. సౌలు మహారాజు దావీదును చంపడానికి తరుముతున్నప్పుడు దావీదు ఆ ప్రాంతాల్లో పారిపోయి దాక్కుంటూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో ఒకసారి దావీదు భక్తుడు ఒక గుహ దగ్గర ఉన్నాడని, ఒక ప్రాంతములో ఉన్నాడని సౌలుకి వర్తమానం వచ్చింది. ఆయన సైన్యాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. పగలంతా ఎతికినా కనబడల. బాగా అలసటపోయి ఇక విశ్రాంతి తీసుకుందామని పండుకున్నాడు. సౌలుకి సైన్యాధిపతిగా అబినేరు పనిచేస్తున్నాడు. అబినేరు కూడా ప్రక్కనే పండుకున్నాడు. సైన్యం చుట్టూ పడుకుంది. సౌలు తల దగ్గర ఈటే నీళ్ల బుడ్డి పెట్టున్నాయి. సౌలు పండుకున్న స్థలములో ఈటే నీళ్ల బుడ్డి పెట్టుకుని పడుకున్నాడు. దావీదుకి సంగతి తెలిసి దావీదు ఒక పనివాడిని తీసుకుని వెళ్ళి అతడు నిద్రపోతూ ఉండగా ఈటెను నీళ్ల బుడ్డిని తెచ్చేశాడు. చూడండి వాక్యం ఒక్కసారి. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. ఎవరు వాళ్ళిద్దరూ అని అంటే దావీదుతో పాటు వచ్చినటువంటి తన యొక్క సైనికుడు పులారా. అయితే అబినేరు నిద్రపోతూ ఉన్నాడు. అబినేరు చూడలే. సైన్యం నిద్రపోతూ ఉంది. సైన్యం చూడలే. సౌలు మెళుకువ లేకుండా ఓ ప్రక్కన శత్రువును తరవడానికి వచ్చాడు. ఎంత మెళుకువ ఉండాలి? ఒకవేళ నా శత్రువుని నిద్రపోతే తప్పించుకుంటాడేమో, లేక శత్రువే నా మీద దాడి చేస్తాడేమో అని ఎంత మెళుకువగా శత్రువుని పులార తరిమేవాడు ఉండాలి. కానీ సౌలు నిద్రపోతా ఉంటే
నిద్రపోతా ఉంటే దావీదు వచ్చి సౌలు తలగడ దగ్గరున్న ఈటెను, సౌలు తలగడ దగ్గర ఉన్న నీళ్ల బుడ్డెను పట్టుకుని పోయాడు. బాగా గమనించాలి, సౌలు ఏం పోగొట్టుకున్నాడు నిద్రలో అదేంటి? సౌలు ఏం పోగొట్టుకున్నాడు నిద్రపోతూ ఉండగంటే? ఈటెను, నీళ్ల బుడ్డిని పోగొట్టుకున్నాడు. బైబిల్ గ్రంథములో ఈటె పరిహరించు ఆయుధం. ఈటె వల్ల పాప సంహరణ జరిగింది. ఈటె వల్ల పాప సంహరణ జరిగింది. ఎక్కడ అని అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచి కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మోయాబు ప్రాంతమైన షిత్తీమునకు రాగా ప్రజలు విచ్చలవిడిగా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. వారు అర్పించిన బలి మాంసాలను వాళ్ళు తింటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే దేవుని కోపం రగులుకొని తెగులు చేత వాళ్ళను చంపడం ప్రారంభించాడు. ప్రజలు చనిపోతా ఉన్నారు, ఏడ్చేవాడు ఏడుస్తా ఉన్నారు, రోదన ధ్వని వినబడుతుంటే అదేమి పట్టించుకోకుండా ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీ స్త్రీని తీసుకొని పాపము చేయడానికి వెళుతూ ఉన్నాడు. ఆ తరుణములో వారి మధ్యన ఉన్నటువంటి ఫినెహాసు అనబడుతున్న యవనస్తుడు చూచాడు. అనగా అహరోను మనవడైనటువంటి ఫినెహాసు చూసి, వీళ్ళు ఎంత భయంకరముగా ప్రవర్తిస్తున్నారే, ఇక్కడ శవాలుగా గుట్టలుగా మనుషులు చనిపోతున్నారే, రోదన చేస్తున్నారే, ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళ పాపాన్ని వాళ్ళు తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు అని చెప్పి అతడు ఒక ఈటెను చాతబట్టుకుని లేచాడు. ఈటెను చాతబట్టుకుని లేచి వీడు ఎక్కడ పాపం చేయడానికి వెళుతున్నారు వారి వెనకే వెళ్ళి వారి పాపము చేస్తుండగా స్త్రీ మీద పురుషుడు పండుకొని ఉండగా ఆ ఈటె పెట్టి పురుషుడు యొక్క వీపులో నుండి కిందకు, స్త్రీ ఈపి నుండి నేలకు దిగేదట్లుగా పొడిచాడు. ఎప్పుడైతే ఆ ఈటె చేత పొడవబడ్డారు, దేవుని తెగులు ఆగిపోయింది. అనగా పాపం సంహరించబడినప్పుడు దేవుని కోపం ఆగింది. నేడు పాపం సంహరించబడకుండా దేవుని తెగులు ఆగదు. మీరు చూడండి, ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమై దేశాలను తుడిపెట్టేస్తుంది. దేశాలు పులారా అల్లకల్లోలం అవుతున్నాయి. అయితే ఒక్కడు గాని, ఒక దేశములో నాయకుడు గాని ఎవ్వడు కూడా ఇదిగో ఇలా జరుగుతుంది గనక దేవుని వైపు తిరుగుదాం మనం, ఇదిగో ఏ పనులు వద్దు, కొంత లాక్డౌన్ విధించి దేవుని యొక్క సన్నిధానంలో అంగలార్చండి అని ఒక్కడు స్టేట్మెంట్ ఇవ్వాల. మెడిసిన్ లేదు, లాక్డౌన్ అన్నారు. ఎంతకాలం లాక్డౌన్ చేస్తే వైరస్ ఆగుద్ది? ఎంతకాలం లాక్డౌన్ 20 రోజులు పెడుతున్నాం, ఫ్రీ వదిలేస్తున్నాం, వదిలిన తర్వాత మనుషులు మరలా మామూలే. ఇవాళ మీరు ఆలోచించండి, ఎంత భయంకరమైన వైరస్ వ్యాప్తి చేత ప్రజలు గుట్టలుగా చచ్చిపోతుంటే, గుట్టలుగా హాస్పిటల్ పాలవుతుంటే వ్యభిచారం మాటలు లేదు. ప్రజలు ఇవాళ వ్యభిచారం మాటలు లేదు, జూదం మాటలు లేదు, త్రాగుడు మాటలు లేదు, దొంగతనాలు మాటలు లేదు, నరహత్యలు మాటలు లేదు. పాపం మానుట లేదు. పాపం మాననంత వరకు, పాప పరిహారం జరగనంత వరకు తెగులు ఆగదు. మనుషులు దేవుని వైపు తిరగకుండా సొంత జ్ఞానాన్ని ఉపయోగించి లాక్డౌన్ పొడిగిస్తున్నారు. ఎన్ని లాక్డౌన్లు పెట్టినా వైరస్ ఆగదు పిల్లారా. దేవుని తెగులు ఆగాలి అంటే, దేవుడు అనుమతించిన తెగులను ఎదుర్కోవాలంటే పాప సంహరణ జరగాలి. పాపమును పులారా నువ్వు ఎవరిని చంపాలి, పాపమును చంపాలి. ఈ రోజున ఎవ్వడు పనాడు చేస్తున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలీయుడు మోయాబీ స్త్రీని తీసుకుని పాపం చేయడానికి వెళ్ళినట్లుగా మీరు చూడండి. ఎవడి వ్యాపారం వాడిదే, స్కూల్లో వ్యాపారం స్కూల్లో ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, వాళ్ళు రాబడి వాళ్ళది, షాపులోళ్ళదే,
వేడి పులారా బారులాడదే ఏడు పేకట్టోడే ఎవ్వడి సంపాదన వాడి సచ్చే బ్రతుకుల్లో ఉన్న సంపాదన మీద మోజు తీరలేదు వీళ్ళకి. సచ్చే బ్రతుకుల్లో ప్రజలు ఉన్నా, ఈ వైరస్ వల్ల ప్రజలు నాశనం అయిపోతూ ఉన్న ధనాపేక్ష చావలేదు. ఈ రోజున పాపం పులారా మనుషులు మానలేదు. అయితే పాపమును పరిహరించే ఆ ఆయుధం, పాపమును పరిహరించగలిగిన ఆయుధం ఈటె చేతబట్టుకొని ఫినెహాసు లేచి పాపమును సంహరించినట్లుగా ఈ రోజున దేవుని పిల్లలైన వారు, పౌరుషము కలిగినటువంటి ఫినెహాసు లాంటి దేవుని సేవకులు, దేవుని పిల్లలు ఈటె చేతబట్టుకొని పులారా పాపమును సంహరణ చేయాలి. ఏది ఈటె? పాపమును సంహరించగలిగింది ఏది? ఆ ఆయుధము అంటే ఒకే ఒక్క ఆయుధం, కన్నీటి ప్రార్థన. పాపమును చంపగలిగింది, పాపము నుండి ప్రజలకు విడుదల కలిగించింది, పాపమును తెగ నరకగలిగింది లోకములో ఒకే ఒక్క ఆయుధం, కన్నీటి ప్రార్థన. ఈ రోజున కన్నీటి ప్రార్థన లేదు, వేషధారణ ప్రార్థన ఎక్కువైపోయింది. నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఈ ఫేస్బుక్లో ప్రార్థన చేయడం కూడా ఫేస్బుక్లోనే. వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారు, ప్రభా దీవించి, అది కూడా ప్రార్థన అవసరమా? ఫేస్బుక్ లైవ్లో వాక్యము అంటే ప్రజలు వింటారు కనుక వాళ్ళు మేలు పొందుతారు అనుకోవచ్చు. ప్రార్థన నీకు ఇతరులు రిక్వెస్ట్ పంపించి ప్రార్థించంటే దాన్ని చక్కగా నీ గదిలో కూర్చుని ప్రార్థన చేయి, అంతేగాని అది కూడా వాడికి వాక్యం ఏమీ లేదు. ఒక్కొక్క మనుషులు చూస్తున్నాను, వాడి వాక్యం ఏమి చెప్పట్లేదు, బాటల కేవలం ప్రార్థనే. ఆ ప్రార్థన లైవ్లో మళ్ళీ ఎందుకు ఈ వేషధారణ? కొంతమంది రోడ్డు మీద మోకాళ్ళుంచి లైవ్, నువ్వు రోడ్డు మీద మోకాళ్ళుంచి లైవ్ అవసరమా? ఏమండి పిల్లారా, ఇవాళ ఎంత భయంకరమైన వేషధారణ అంటే, ఫలానా దైవజనుడు ఇదిగో రోడ్డు మీద మోకాళ్ళు ఉంచాడు, అది లైవా? ఏమండి, ఫలానా దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, అది లైవా? ఎంత భయంకరమైపోయింది వేషధార ప్రార్థన ఇవాళ. పులారా, ఒక పాట లైవ్లో పాడాం, నలుగురు నేర్చుకుంటారు, అది దేవునికి మహిమ. ఒక వాక్యం బోధించబడింది లైవ్లో, నలుగురు వింటారు, మారతారు. ప్రార్థన నీకు దేవుడి కదా జరిగే సంభాషణ. ప్రార్థన నువ్వు చేసేది దేవునికి కదా. వేషధారణ ఎందుకు? నేటి దినాల్లో కన్నీటి ప్రార్థన లేదు పులారా, వేషధారణ. ఏడుస్తూ ఉన్నట్లుగా ప్రజలు కనపడాలి. ఫలానా దైవ సేవకురాలు, ఫలానా దైవజనుడు, ఫలాని శ్వాసి అయ్యో కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాని లోకం చెప్పుకోవాలా? నా బిడ్డ కన్నీరు గారుస్తూ నా వైపు చూస్తున్నాడు, నా బిడ్డ కన్నీరు గారుస్తూ నా వైపు చూస్తుందని దేవుడు చెప్పుకోవాలా నీ గురించి? చాలా మంది జీవితాల్లో ఇవాళ వేషధారణ ఎక్కువైపోయింది పులారా. కన్నీటి ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. సంఘాల్లో కన్నీటి ప్రార్థన కొదువైపోయింది. కన్నీటి ప్రార్థన చేసే దైవజనులు, కన్నీటి ప్రార్థన చేసే సేవకులు, కన్నీటి ప్రార్థన చేసే విశ్వాసులు తక్కువైపోయారు. కన్నీటి ప్రార్థనే పాపమును తెగ నరకగలిగినటువంటి పులారా ఆయుధం. ఈ రోజున సౌలు నిద్రపోతూ ఉండగా ఏం పోగొట్టున్నాడు తెలుసా? పాపమును సంహరించగలిగిన ఆయుధమైన ప్రార్థన పోగొట్టుకున్నాడు. ఇవాళ చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధంగా మృతులైపోయి, ఆత్మ సంబంధముగా నిద్రపోయి, ఆత్మ సంబంధమైన నిద్రను బట్టి వాళ్ళల్లో ఉన్న ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఒకప్పుడున్న ప్రార్థన నేటి సంఘాల్లో లేదు. ఒకప్పుడున్న ప్రార్థన నేటి విశ్వాసం లేదు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే గంటల తరబడి పులార బిడ్డలు ప్రార్థించేవారు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే సంఘములో ధ్వని పుట్టేది. ఒకప్పుడు ప్రార్థన చేస్తే దైవ శక్తులు విలువలాడాయి. ఒకప్పుడు ప్రార్థన చేస్తే దైవ ఆత్మ కుమ్మరించబడేది. నేటి దినాలలో ఏది ఆ కన్నీటి ప్రార్థన? ఏది ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థన? ఈ రోజున పులారా ఏం పోగొట్టుకున్నామో తెలుసా? సౌలు రాజు వలె ఈటెను పోగొట్టుకున్నాం. రెండవది, సౌలు రాజు నీళ్ల బుడ్డెను పోగొట్టుకున్నాడు. అనగా నీళ్లు కలిగిన బుడ్డెను పోగొట్టుకున్నాడు. బుడ్డే సంఘానికి సాదృశ్యం, లేక హృదయానికి సాదృశ్యం. నీరు
దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇవాళ పులారా మన ఆత్మీయ దప్పిక తీర్చబడ్డానికి ఆ యొక్క పులారా నీటి బుడ్డెలో నీళ్లు పోసి మనం ప్రయాణం చేస్తాం, తీసుకెళ్తాం. ఎక్కడ దాహమైతే అక్కడ వాటిని తాగుతాం. నేటి దినములలో పులారా ఏం బాగొట్టో తెలుసా? తన దప్పిక తీర్చే ఆ నీటి బుడ్డిని పోగొట్టుకున్నాడు. తన ప్రాణమును తెప్పరిల్లా చేసే నీటి బుడ్డిని పోగొట్టుకున్నాడు. తనకి ఏది పులారా ప్రాణాధారమో, దేని ద్వారా ప్రాణం తెప్పరిల్లుతుందో, దేని ద్వారా దప్పిక తీరుతుందో ఆ నీటి బుడ్డె లేదు. ఆ నీటి బుడ్డె లేదు. ఈ రోజున పులారా దేవుని వాక్యం ఉన్న ఆ బుడ్డి పోగొట్టుకుంటున్నారు చాలా మంది. దేవుని వాక్యం ఉన్నటువంటి ఆ స్థలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అపవాది నువ్వు నిద్రపోతూ ఉండగా అపవాది నీ నిద్రను బట్టి పులారా నీ దగ్గర ఉన్న విలువైన వాటిని వాడు దోచేస్తున్నాడు. విలువైన వాటిని వాడు తీసుకుని పోతున్నాడు. సంసోను మహాబలవంతుడు. సంసోను బలవంతుడు. సింహమును 2 పీసులుగా చీల్చి పడవేసిన వాడు సంసోను. 300 నక్కలను పులారా చేతబట్టి తివిటీలు ఆ తోకలలో కట్టి వదిలిపెట్టిన మహాబలశాలి ఇప్పుడు నిద్ర వలన ఆ బలమును పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి వేళ ప్రియ సోదరుడా, నీవు కూడా ఒకవేళ నీ ఆత్మీయ నిద్ర అనబడుతున్న ఆత్మీయ మరణమును బట్టి, లేక నీ జీవితంలో ఆత్మీయ నిద్రను బట్టి, మెళుకువ లేని స్థితిని బట్టి, నీ మెళుకువ లేని స్థితిని బట్టి, ఇదిగో పులారా ఆ రైతు వలె ఒకవేళ పులారా గోధుమ పంటలు గురుగులు విత్తబడ్డాయేమో పరిశీలన చేయి. ఆ రైతు పులారా నిద్రపోయాడు. తన పొలము కలుషితమైపోయింది. హృదయం కలుషితమైపోతుంది. వాళ్ళ ఆలోచించండి. రెండవది సవులు వలె ఒకవేళ ఈటను, సవులు వలె నీళ్ల బుడ్డెను అనగా ప్రార్థనా జీవితాన్ని, వాక్యపు జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో. నీ ఆత్మీయ జీవితంలో వాక్యము ప్రార్థన 2 ముఖ్యమైనవి. ఒక వాహనానికి, ఒక బండికి పులారా 2 చక్రములు ఎలాంటివో ఈ రోజున ఒక విశ్వాసికి ప్రార్థన వాక్యం అలాంటివి. ఈ రోజున విశ్వాసి ఏం పోగొట్టుకుంటున్నాడో తెలుసా? ప్రార్థన జీవితాన్ని, శ్రేష్టమైన వాక్యపు జీవితాన్ని పోగొట్టుకుని పులారా అతడు చివరకరికి ఆత్మ సంబంధిగా అపవాది చేతులు బందీ అయిపోతున్నాడు. ఈ రోజున సంసోను జీవితములో పులారా నిద్ర పుచ్చబడి మెళుకువ లేక అతడు బలమును పోగొట్టుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో మనం మెళుకువ లేకపోవడం వల్ల ఏం పోగొట్టుకుంటున్నామో చూడండి. చాలా మందికి ఆత్మీయ జీవితంలో మెళుకువలే. ఎవరు ఏం చెప్తే దాన్ని నేస్తారు. అంతేగాని ఇది ఎందుకు చెప్పబడింది, ఇలా చెప్పాడేంటి, ఇలా వాక్యము లేదు కదా, వాక్యం రీతి ఇది కదా అనే మెళుకువలే. ఎవరు ఏం చెబితే అది పులారా వినేయడమే. ఎవరు ఏ పాట పాడారో, ఏది రాశారో మెళుకువ కలిగి పరిశీలన లేదు, అది పాడేయడమే. పులారా ఎవరైనా కొత్తగా ప్రార్థన చేస్తే ఆ టైపుగా ప్రార్థన నేర్చుకుని వీళ్ళు చేసేయడమే. మెళుకువ లేని క్రియలు. ప్రియ సోదరుడా, మెళుకువ కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు వైపు చూస్తూ మన కొరకే సిలువలు తన రక్తమును కార్చి ఆ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకో తెలుసా? ప్రభు పులారా నిద్ర లేకుండా గెత్సేమనే తోటలో ఆయన పట్టబడి ఆ రాత్రంతా నిద్ర లేకోకుండా, ఆ రాత్రంతా పులారా ఇదిగో ప్రజల మధ్యన వేదన అనుభవించి, నిందలు అనుభవించి, తృణీకరించబడి, ఉమ్ము ఊయబడి, కొడలతో కొట్టబడి, ముండ మకుటము చేత మొత్తబడి, మండు టెండలు సిలువ పైన నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు మెళుకువ కలిగి ఉండాలని, నీవు నిద్రించకూడదని సిలువ పైన ఆయన నిద్రించాడు. ఆయన మరణం మనకు నూతన జన్మం. కానీ ఇప్పుడు ఈ రోజున చాలా మంది నూతన జన్మ అనుభవంలోకి వచ్చి ఆత్మ సంబంధులుగా చనిపోతూ ఉన్నారు. మెళుకువ లేకపోవడమే దానికి కారణం. కనుక మెళుకువ కలిగి ఉందాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందాం. ప్రభు ఆ రీతిగా మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, విశ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ రాత్రి కాలం వేళ మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా మాతో మీరు మాట్లాడిన జీవము గల మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైన దుష్ట శక్తులను యేసు నామమున బంధించండి. మీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించండి నాయన. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతూ, ప్రతిదినం మీరు మమ్మల్ని బలపరుస్తూ, నిరాకడ కాయత్త పరుస్తూ ఉండగా దేవా మెలకువగలిగి ప్రభువా మేము మీరు రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అనేక కుటుంబాలు ఇబ్బందులతో ఇరుకులతోనైనా ఉన్నాయి స్వామి, వాటికి నెమ్మదిని దయచేయండి నాయన. ఇరుకుల విషయాలతో కలిగించండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా బలపరచండి. వారుకున్న ప్రతి సమస్య నుండి నాయన మీ కనికరము చూపండి ప్రభా. దురాత్మ చేత ప్రభు పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ప్రతి విషయములో నీ కృప నీ కాపుదల అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని మహాకృపను బట్టి లైవ్ ద్వారా వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిగా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటూ మీరు ఏ స్థలములో ఉన్నా కడవరి దినములలో రాకడకు సిద్ధపరచబడాలి అని దైవజనునిగా నా మనవి. ఎందుకంటే దినములు బహు ఘోరమైనవి, మరణం భయంకరముగా పునర్తాండవిస్తున్న రోజులు ఇవి. కనుక మన మరణం ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడూ తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా, మన మరణం ఎప్పుడు సంభవించినా నేను సిద్ధము ప్రభు అన్నట్లుగా మనం ఉండాలి. కనుక ప్రార్థన చేయండి. అలాగునే వచ్చే 17 శుక్రవారం ఆరాధనలు ప్రారంభించబడుతున్నాయి కువైట్ దేశంలో. మన ఆరాధన ఉదయం 9:30 నుండి ప్రారంభించబడుతుంది. అలాగే ఆదివారం ఆరాధన రాత్రి ప్రకటన చేశాను. సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు ఆదివారం ఆరాధన జరుగుతుందని. కనుక క్రమాల కొరకు ప్రార్థించండి. అలాగే పూర్తి కర్ఫ్యూ తీసేస్తే బైబిల్ క్లాసులు ప్రారంభించబడతాయి. లేక బైబిల్ క్లాసులు ప్రారంభించబడే వరకు కూడా లైవ్ ప్రతి రాత్రి ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాను. ప్రభువు ఆశ్చర్యమైన రీతిగా సంసోను జీవితములోని ఎన్నో శ్రేష్టమైన ఘట్టాలను మనకి బోధిస్తూ ఉన్నాడు. కనుక మీ ప్రార్థనను బట్టి దేవుడిని వాడుకుంటున్నాడు. కనుక ఇంకను ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రభు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.